అమ్మ ఏం జనం భయ్యా, మామూలుగా లేరుగా. సైకిల్ ఇవ్వడం లేదు, చాలా కంజెస్టెడ్ ఉంది. ఇప్పుడు టైం అయితే 5:40 అవుతుంది. శ్రీకాకుళం రోడ్ దాకా. లొకేషన్ మాత్రం మస్తు ఉంది. అక్కడ మెట్లు, నీళ్లు, పక్కనే ట్రాక్. సీనరీస్ మాత్రం మామూలుగా లేవు. ఉంది అటు సైడ్ ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో. సో పలాస స్టేషన్కి అయితే ఆన్ టైంకి వచ్చేసినాం. 6:40కి రిపోర్టింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో మన ఇంకొక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నా. సో ఇక్కడ నుంచి అయితే నేను ట్రావెల్ చేసిన లొకేషన్ పూరి జగన్నాథ్. మన ట్రైన్ అయితే 3:55కి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అని చెప్పి అనౌన్స్ చేసిరు. సో ట్రైన్ కూడా వచ్చేసింది. ఇది రాజ్కోట్ నుంచి వాస్కోడిగామా, అండ్ దీని పక్కన ఉన్న ట్రైన్ మనది. సో ఫస్ట్ అయితే ట్రైన్ బోర్డ్ అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ లైన్ ఎక్కడికో కానీ మామూలుగా లేదు. నాకు తెలిసి మన ట్రైనే అనుకుంటా. చూద్దాం. సో ఇదే మన ట్రైన్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న రూట్ నెంబర్ 12704 అండ్ రిటర్న్లో 12703. ఫస్ట్ అయితే చూద్దాం ఇదంతా ఎక్కడికి ఉందో క్యూ, అసలు ఈ క్యూ ఏంటో. ఎక్స్పెక్ట్ చేసినట్టే మన ట్రైన్కి ఆ క్రౌడ్ మొత్తం మామూలు లైన్ లేదు. అండ్ 100% ఆక్యుపెన్సీతో అయితే మన ట్రైన్ నడుస్తుంది. చూస్తున్నారు కదా, పోలీసు కూడా వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. అండ్ మన బోగి నెంబర్ వచ్చేసి M3. సో ఇది H1. మన కంపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోదాం. కోచ్ నెంబర్ M3. మొత్తం అయితే అప్గ్రేడేషన్ వర్క్స్ నడుస్తున్నాయి. సో యాక్చువల్గా అయితే మన ట్రైన్ 3:55 స్టార్ట్ అవ్వాలి. సో ప్రజెంట్ టైం చూస్తున్నారు కదా, 3:59 అవుతుంది. ఇప్పటివరకు అయితే స్టార్ట్ కాలేదు. సో ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే, ఇది సికింద్రాబాద్ నుంచి హౌరాకి ట్రావెల్ చేస్తుంది. ఎవ్రీ డే ఉంటుంది మనకి సికింద్రాబాద్ నుంచి. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి హౌరాకి 12704. అలాగే మనకి హౌరా నుంచి సికింద్రాబాద్ వచ్చినప్పుడు 12703. సో ఎంటైర్గా మన జర్నీ వచ్చేసి అది అప్రాక్సిమేట్గా 1090 కిలోమీటర్స్. సో టోటల్గా అయితే ఈ ట్రైన్ 5 hours. సో మనం అయితే మధ్యాహ్నం డిబోర్డ్ అయిపోతాం. సో గుర్రా జంక్షన్ అయితే దిగిపోతాను. అక్కడి వరకు అయితే నా ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. సో ఫైనల్గానైతే 4:07కి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుండి.
నేనైతే మొత్తం పూరిలో ఒక 3 days స్టే చేస్తా. మనకు పూరిలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్, అలాగే టెంపుల్తో పాటు అక్కడ ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, అలాగే భువనేశ్వర్లో లింగరాజ స్వామి టెంపుల్, దాంతోపాటు ఇంకేమన్నా ప్లేసెస్ని కవర్ చేయొచ్చా, కోనార్క్ టెంపుల్, ఇలా చాలా ప్లేసెస్ని అయితే నేను లిస్ట్ అవుట్ చేసి పెట్టుకొని ఇటనరీ రెడీ చేసుకున్న ట్రావెల్ ప్లాన్ని. సో వీడియోస్ని అయితే ఒక సిరీస్ వైజ్గా అయితే అప్లోడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ మన హాల్ట్ వచ్చేసి నల్గొండ. పక్కన ఒక ట్రైన్ ఉంది సికింద్రాబాద్ విశాఖపట్నం 12740. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇది 12740. పక్కన మొత్తం కొత్త ట్రాక్స్ వేస్తున్నట్టున్నారు. మొత్తం 3 ట్రాక్స్ అయితే రెడీ అవుతున్నాయి. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి నల్గొండ. ఎగ్జాక్ట్గా 5:26కి అయితే రీచ్ అవ్వాలి. సో సికింద్రాబాద్ నుంచి అయితే 3:55కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 4:07కి అయితే స్టార్ట్ అయింది. కొంచెం డిలే అయితే అయింది. కొత్త ట్రాక్స్ కోసం అయితే బేస్ రెడీ చేసిరు. ఇది నాగిరెడ్డిపల్లి దాటిన తర్వాత. సో మన సైడ్ అయితే రైల్వే ట్రాక్స్ అయితే ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. సో దీనికోసం అయితే ఆపిండు. చూద్దాం ఏ ట్రైన్ ఇది. 10 నిమిషాలు ఆపిండు. ల్యాబ్ 7 సికింద్రాబాద్ టు విజయవాడలోపు, విశాఖపట్నం లింగంపల్లి, విశాఖపట్నం టు లింగంపల్లి. ఆరెంజ్ సిగ్నల్ అయితే పడింది. మన ట్రైన్ అయితే మూవ్ అవుతుంది ఇప్పుడు. సో ఇదంతా కూడా సింగిల్ ట్రాక్, దాని గురించి ఆగాల్సి వచ్చింది. అండ్ నేను ట్రావెల్ చేసిన కోర్స్ థర్డ్ ఎకానమీ. సో ఇదైతే సైడ్ లోవర్ చూస్తున్నారు కదా, ఒక పవర్స్ ఒకటి అయితే అక్కడ ఉంది. అండ్ ఇక్కడ లైట్ ఉంది. అండ్ కింద ఒక యూఎస్బి పోర్ట్ ఉంది. అండ్ అటు సైడ్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్, దాని పక్కన ఈ సైడ్ వాళ్ళకి ఒక టార్చ్ ఉంది. అండ్ స్విచ్ బోర్డ్ ఉంది. అండ్ సేమ్ అటు కూడా అంతే. అటు కొంచెం ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు చెప్పేసి అక్కడ వరకు వెళ్ళట్లేదు. సో ఇది థర్డ్ ఎకానమీ. యాజ్ ఆఫ్ నౌ వెల్ అండ్ గుడ్, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే నాకు టుక్ బ్యాచ్ అయితే తగలేదు, బెటర్గానే ఉంది. ట్రైన్ అయితే బాగానే ఉంది, పర్లేదు, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో నల్గొండకి అయితే రీచ్ అయిపోయినాం.
యాక్చువల్గా నల్గొండకి 5:26కి రావాలి మనం, కానీ ఇప్పుడు టైం 5:49. అక్కడ ఒక మెమో ట్రైన్ ఉంది, కాచిగూడ. సో ఇక్కడ మన హాల్ట్ వచ్చేసి 1 నిమిషం, ఎక్కువ కూడా లేదు. నెక్స్ట్ స్టాప్ మిర్యాలగూడ. యాక్చువల్గా అయితే మిర్యాలగూడకి 5:39 రీచ్ అవ్వాలా. చూద్దాం. మ్యాక్సిమం అయితే 1:12 వరకు ఉంది ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్గా మిర్యాలగూడ దగ్గరలో ఉన్నాం మనం. చూద్దాం ఇంకా మ్యాక్సిమం స్పీడ్ ఎంత అవుతుందో. వెల్కమ్ టు మిర్యాలగూడ. సో మన ట్రైన్కి అయితే లోకల్ రివర్స్లో ఉంది. వైజాగ్ రీచ్ అయిన తర్వాత అక్కడైతే అయితే లోకల్ రివర్స్ జరుగుతుంది. సో ఆ టైం వరకు మనము ఒకవేళ పడుకోకపోతే క్యాప్చర్ చేద్దాం. సో బయటింగ్ అయితే చూపించడానికి లేదు, అంత చీకటి ఉంది. ఒకవేళ వైజాగ్లో లేదా విజయవాడలో లేస్తే కనుక అవి క్యాప్చర్ చేస్తాం, లేదంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బరంపూర్ వెళ్తాం. బరంపూర్ రీచ్ అవ్వగానే మనకైతే చిలికా లేక్ ఉంటుంది. చిలికా లేక్ ని క్యాప్చర్ చేద్దాం. దీనిలో థర్డ్ ఏసీ లేదు, థర్డ్ ఎకానమీ. ఫస్ట్ ఏసీ ఒక కోచ్ అండ్ అలాగే సెకండ్ ఏసీ ఒక 2 కోచ్లు ఉన్నాయి. అండ్ థర్డ్ ఎకానమీ వచ్చేసి ఒక 6 కోచ్లు ఉన్నాయి. స్లీపర్ ఒక 7 కోచెస్. మన ట్రైన్ కి ప్యాంట్రీ కార్ కూడా ఉంది. మనము కోదా జంక్షన్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 9:30 అవ్వాలి. బట్ ఇప్పుడైతే ట్రైన్ డిలే నడుస్తుంది కాబట్టి చెప్పలేం మార్నింగ్ 8 వెళ్తాం. గుంటూరుకి అయితే 8:22కి తీసుకొచ్చిండు. యాక్చువల్గా అయితే 8:15కి ఉండాలి. 7 minutes అయితే డిలే అయిపోయింది. సో బాగానే లాగింది, ½ an hour డిలే ఉండే. సో అది కాస్త 5 minutes తీసుకొచ్చింది. సో ప్రస్తుతానికి అయితే గుంటూరు జంక్షన్లో ఉన్నాం. ఇక్కడైతే ఒక 5 minutes అవుతుంది. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ స్టేషన్ విజయవాడ జంక్షన్. మన బండికి అయితే సిగ్నల్ వచ్చేసింది. గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయింది. 8:35. నెక్స్ట్ హాల్ట్ విజయవాడ జంక్షన్.
సో విజయవాడ జంక్షన్కి రీచ్ అవుతున్న టైం 9:30. సైకిల్ ఇవ్వడం లేదు, చాలా కంజెస్టెడ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ స్క్రీన్ ఉంది, ఇక్కడ కెమెరా, ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ లైట్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది. ఆల్రెడీ నేను యూఎస్బి పోర్ట్ యూజ్ చేసుకుని ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా. అండ్ ఇది ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఇచ్చారు. బట్ ప్రాబ్లం ఏంటిదనంటే ఎగ్జాక్ట్గా పడుకునే దగ్గర లైట్ ఉంది. ఇంకా మన వాళ్ళు ఒప్పుకుంటేనే కింద ఉన్న వాళ్ళతో మాట్లాడి లైట్ బంద్ చేసుకోవాలి. సో కొంచెం పైన అయితే డిఫికల్టే, అప్పర్ బర్త్ అయితే. ఆ పొజిషన్లో ఉన్నదైతే పర్లేదు, బాగుంది. ఇదే కొంచెం చాలా ఇబ్బంది ఉంది. సైడ్ అప్పర్ బర్త్ ఓకే, బట్ యాక్చువల్లీ అప్పర్ బర్త్ చూస్తే మాత్రం మామూలుగా లేదు. సో ఇంకా నేను పడుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా లేచేసరికి నాకు తెలిసి బరంపూర్ అవుతుంది. సో బరంపూర్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే మన వీడియో కంటిన్యూ చేస్తాం. సో ప్రజెంట్ అయితే శ్రీకాకుళం రోడ్ దగ్గర ఉన్నాం. సో ఆల్మోస్ట్ మన ట్రైన్ అయితే ఇంకా 20 minutes డిలే నడుస్తుంది. ఇప్పుడు టైం అయితే 5:40 అవుతుంది. శ్రీకాకుళం రోడ్ దాకా సెల్ మన ట్రైన్ అయితే ఇంకా 20 minutes డిలే నడుస్తుంది. లొకేషన్ మాత్రం మస్తు ఉంది. అక్కడ మెట్లు, నీళ్లు, పక్కనే ట్రాక్, సూపర్. సీనరీస్ మాత్రం మామూలుగా లేవు. ఇట్లా ఉంది. అటు సైడ్ ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో. ఇటు సైడ్ కొండలు అట్లా కనబడుతున్నాయి, కొబ్బరి తోటలు, కొండలు. కానీ క్రేజీ ఉందబ్బా ఈ రోడ్.
ఊటీ లోకో షెడ్ వ్యాగ్ 9. సో పలాస స్టేషన్కి అయితే ఆన్ టైంకి వచ్చేసినాం. 6:40కి రిపోర్టింగ్. టైం కూడా 40 అవుతుంది. గూడ్స్ క్యారియర్లు చాలా ఉన్నాయి అసలు ఇక్కడ. ఇప్పటివరకు మనం క్రాస్ చేసిన మ్యాక్సిమం ట్రైన్ అన్నీ కూడా గూడ్స్ క్యారియర్సే. పలాస సో ప్రజెంట్ అయితే కల్లికోట్ రైల్వే స్టేషన్ దగ్గర మన ట్రైన్ అయితే ఆగిపోయింది. సిగ్నల్ కోసం వెయిటింగ్. ఇది దాటిన తర్వాత మనకైతే చిలికా లేక్ వస్తుంది రైట్ సైడ్లో. ట్రైన్ నుంచి అయితే వ్యూ చూపిస్తాను మీకు. సో ఆ చిలికా లేక్ ఏంటంటే ఆసియాలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, అట్లానే ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంత సరస్సు, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద తీర ప్రాంత సరస్సు. చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. చిలికా లేక్లో కాళీజీ మాత టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ దగ్గరలో మా తారాతారిణి టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. చాలా పాపులర్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా. ట్రైన్ స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నాం, స్టార్ట్ అయింది. జర్క్ అయితే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చిలికా లేక్ దేనికి ఫేమస్ అంటే ఇక్కడ అంత ఇంటర్నేషనల్ బర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. వింటర్ సీజన్లో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనం అయితే డిఫరెంట్ ఇంటర్నేషనల్ బర్డ్స్ అయితే చూడవచ్చు. సో ప్రస్తుతం అయితే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ వ్యూని అయితే క్యాప్చర్ చేద్దాం. సో
10:20కి అయితే కుర్దాకు రీచ్ అయింది. 9:20కి రీచ్ అవ్వాల్సింది, 1 అవర్ డిలే. సో ఇక్కడనైతే దిగేసి ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలి. ఇప్పుడు వచ్చే ట్రైన్ దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న వివేక్ ఎక్స్ప్రెస్. వివేక్ ఎక్స్ప్రెస్ 22504. మనకైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. సో కుర్దా రోడ్ జంక్షన్ వరకు వచ్చి ఇక్కడ నుంచి అయితే వేరే ట్రైన్లో వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆంధ్ర నుంచి ట్రావెల్ చేస్తే ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. సో ఫైనల్గానైతే మనం ట్రైన్ ఎక్కినాం. సో అదైతే అహ్మదాబాద్ నుంచి పూరి. సో టికెట్ ఛార్జ్ వచ్చి జనరల్ సెకండ్ క్లాస్కి 50 రూపీస్ ఛార్జ్ చేసినారు బుకింగ్ కౌంటర్లో. ఇది మిస్ అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ఇంకా. సో జై జగన్నాథ్, ఫైనల్ ట్రైన్ అయితే ఎక్కేసాం. జనరల్ కంపార్ట్మెంట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది, ఇంకా బీడ్ అయితే లేదు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్స్. సో మనమైతే ఒక 1 అవర్ అనుకోండి. సూపర్ ఫాస్ట్ ఇది, చూద్దాం ఏ టైప్ వరకు దింపుతుందో. ఇంతకుముందు మనం వచ్చింది అటు సైడ్ నుంచి ఇటు, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళాలి. కుర్దా రోడ్ జంక్షన్, అహ్మదాబాద్ నుంచి పూరి సూపర్ ఫాస్ట్. లోకో వస్తుంది. తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ పైన పెడుతున్నట్టున్నారు. ఈస్టర్న్ కోస్టల్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. జెండా అయితే ఊపేసారు, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. టైం 11:15. అమ్మ స్టార్ట్ అయిందిరా నాయన. 11:18కి స్టార్ట్ అయింది. అంగుల్ వ్యాగ్ 7 ఈస్టర్న్ కోస్ట్ రైల్వే. ఎంటైర్ ట్రైన్ మొత్తం క్యాప్చర్ అవుతుంది ఇక్కడ వరకు. అదే లాస్ట్ కదా, అంటే బ్యాక్ సైడ్ లగేజ్ రాకుండా అనుకోండి. సీన్ కూడా బాగుంది, ఒక పక్కన రోడ్డు మరో పక్కన ట్రాక్. కోస్టల్ కింగ్ మెరైన్ సర్వీసెస్, జై హనుమాన్. బా కోనేరు బాగుందబ్బా, ఆడ ఇందులో కనబడతలేదు కానీ ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఆ చెట్టు కింద భలే ఉంది కోనేరు. సో ఇది సాక్షిగోపాల్ రైల్వే స్టేషన్. ఒకవేళ మీరు పూరి జగన్నాథ్ దర్శనం చేసుకోవడానికి వస్తే మాత్రం ఈ సాక్షిగోపాల్ టెంపుల్ దర్శనం కంపల్సరీ చేసుకోవాలి. ఈ దర్శనం చేసుకోకపోతే అది మీ యాత్ర ఇన్కంప్లీట్ అని చెప్పి అంటారు. అలా కూడా లోకం ఉంది అక్కడ. ఫైనల్గానైతే పూరికి వచ్చేసాం. ఇది ప్రస్తుతం క్రౌడ్ పూరిలో. ఇది పూరి రైల్వే స్టేషన్ లోపల వ్యూ. ఇంకా ట్రాక్స్ అయితే రెనోవేట్ అవుతున్నాయి, అప్గ్రేడ్ చేస్తున్నారు స్టేషన్ని.
అమ్మా ఏం జనం భయ్యా, మామూలుగా లేరుగా. మొత్తం బయట వెయిటింగ్ హాల్ కూడా నిండిపోయారు. సో ఇదైతే పూరి జగన్నాథ్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రీ. ప్రజెంట్ అయితే వర్క్స్ నడుస్తున్నాయి. సో అందరూ అయితే ఇట్లా వెళ్తున్నారు. చాలా పెద్దగా ఉందబ్బా, చిన్నగా ఏం లేదు. ఎంట్రీ గ్రాండ్ ఇయర్ మాత్రం మామూలుగా రెనోవేట్ చేస్తలేరు. సో అటు సైడ్ వెళ్ళి ఒకసారి అయితే వ్యూని క్యాప్చర్ చేద్దాం. రైల్వే స్టేషన్ దగ్గర మెయిన్ ఎంట్రీ ఇది. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది, రెనోవేషన్ వర్క్స్ నడుస్తున్నాయి కదా. ఒకసారి అయితే మీకోసం చూపిద్దామని వచ్చినాం. సో ఇది పూరి జగన్నాథ్ రైల్వే స్టేషన్. చలో ఇప్పుడైతే ఆటో తీసుకుని హోటల్కి వెళ్తాం.